కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి అన్వేషిస్తూ 8 రాష్ట్రాలను బాధ్యులుగా చేస్తూ 8 రాష్ట్రాలకు సంబంధించి ఒక నిర్ధారణ కమిటీ వేసింది హైకమాండ్. అందులో ముఖ్యంగా ఉన్నటువంటి 8 రాష్ట్రాలు చూసినట్లయితే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఈ 8 రాష్ట్రాల వల్లనే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు అని చెప్పేసి ఇప్పటికే హైకమాండ్ భావిస్తుంది. ఈ రాష్ట్రాలకు సంబంధించి ఒక నిర్ధారణ కమిటీ వేసింది. ఇందులో భాగంగానే ఈ రోజు హైదరాబాద్ కి తెలంగాణకు సంబంధించి నిర్ధారణ కమిటీలో భాగంగానే 3 మెన్ కమిటీ ఈ రోజు హైదరాబాద్ కి రానున్నారు. పీజే కురువెన్ కమిటీ ఈ రోజు అయితే హైదరాబాద్ చేరుకుంటారు. రేపు ఉదయం గాంధీ భవన్ కి చేరుకొని 3 రోజుల పాటు ఇక్కడ పర్యటించనున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా రేపు హైదరాబాద్ గాంధీ భవన్ లో సమావేశమై ఈ కమిటీకి సంబంధించిన 3 సభ్యులు కూడా మొన్న జరిగిన 17 పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థులతో సమావేశం కానున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే వీళ్ళకు ముఖాముఖిగా ఒక్కొక్కరితో సపరేట్ గా సమావేశం కానున్నట్టుగా తెలుస్తుంది. మొదట ఉదయం ఓడిపోయిన అభ్యర్థులతో సమావేశం కానున్నారు. ఆఫ్టర్ లంచ్ తర్వాత గెలిచినటువంటి అభ్యర్థులతో ముఖాముఖి సమావేశం కానున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఓడిపోయిన అభ్యర్థులకు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి, వాళ్ళు ఎలా ప్రచార శైలి కావచ్చు, వాళ్ళు యూజ్ చేసినటువంటి అంశాలన్నిటినీ కూడా చర్చించనున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి వాళ్ళను ఆరా తీయనున్నట్టుగా తెలుస్తుంది. అదే విధంగా గెలిచినటువంటి అభ్యర్థులతో కూడా ముఖాముఖి సమావేశం కానున్నారు. వీళ్ళు చెప్పేటువంటి అంశాలను ఓడిపోయిన అభ్యర్థులు చెప్పేటువంటి అంశాలను అన్నిటిని కూడా చర్చించనున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఓడిపోయినటువంటి అభ్యర్థులు కూడా చాలా మేరకు కూడా మాలో ఉన్నటువంటి నేతలే మేము ఓడిపోవడానికి గల కారణం అయ్యారు అన్నట్టు కూడా కొంత మేరకు వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక నిజ నిర్ధారణ కమిటీ ఉన్నటువంటి సభ్యులు ఎలాంటి నివేదిక ఇస్తారనేది కూడా ఇప్పుడు కాంగ్రెస్ నేతల్లో కొంత మేరకు ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చినటువంటి నివేదికను బట్టి హైకోర్టు ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఎవరైతే సభ్యులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరు పని చేయలేదని చెప్పేసి వాళ్ళకు ఒక నివేదిక అయితే ఇస్తారో వాళ్ళ పైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే రేపు ముఖ్యంగా పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థులతో, ఎంపీ అభ్యర్థులతో, ఇటు ఓడిపోయిన వాళ్ళతో పాటు గెలిచిన వాళ్ళతో సమావేశం కానున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఎల్లుండి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ముఖ్యంగా పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో ఎల్లుండి ఎమ్మెల్యేలందరితో కూడా సమావేశం కానున్నట్టుగా తెలుస్తుంది. 2 రోజుల అనంతరం వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ అంతా కూడా ఒక రిపోర్ట్ తయారు చేయనున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా 3వ రోజు నియోజకవర్గాలలో పర్యటించనున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలతో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలతో కావచ్చు, క్యాడర్ తో అంతా కూడా చర్చించి వాళ్ళ అభిప్రాయాల సేకరణ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి అన్వేషించే పనిలో ఇక్కడ వచ్చినటువంటి 3 మెన్ కమిటీ గతంలో తెలంగాణ ఇచ్చిన తర్వాత 10 ఏళ్ళు అధికారాన్ని కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాదాపుగా 14 సీట్లు టార్గెట్ పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం 8 స్థానాలకే పరిమితం కావడానికి గల కారణాలు ఏంటి అన్నట్టుగా కూడా కొంత మేరకు చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా రేపు జరగబోయే సమావేశం మాత్రం కీలకంగా మారనుంది. ఇక్కడటువంటి నేతలంతా కాంగ్రెస్ నేతల్లో కూడా కొంత మేరకు కొంచెం ఇబ్బంది పెట్టే అంశాలు కూడా అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇచ్చేటువంటి నివేదికనే ఫైనల్ చేసే యోచనలో హైకమాండ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. వచ్చేటువంటి సంస్థాగత ఎన్నికల్లో కూడా ఈ నివేదిక కొంత మేరకు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా వీళ్ళు చేసే ఫైనల్ ఏదైతే రిపోర్ట్ ఉంటుందో అది హైకమాండ్ కి సమర్పించిన తర్వాత ఎవరిపైన వేటు వేయాలన్నట్టుగా కూడా ఇటు హైకమాండ్ నిర్ణయం తీసుకునే దిశలో పయనిస్తుంది అన్నట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతల్లో అయితే కొంత మేరకు చర్చలు జరుగుతున్నాయని చెప్పేసి వార్తలు వినిపిస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. మొత్తంగా చూడాలి ఈ 3 రోజుల పర్యటన అనంతరం ఈ 3 మెన్ కమిటీ ఎలాంటి నివేదిక సమర్పించబోతుంది అన్నట్టు కూడా అందరూ వేచి చూసిన పరిస్థితి కనబడుతుంది.